ఒక రైతు చేస్తే వ్యవసాయం, 10 మంది రైతులు కలిస్తే అది వ్యాపారం. ప్రతి రైతు వ్యాపారస్తుడి కింద మారాల్సిందే. నిజంగా ఆర్గానిక్గా ప్రకృతి సిద్ధంగా పెరిగిన ఏ కూరగాయకైనా సరే పురుగు ఉంటుంది, మచ్చ ఉంటుంది. ఎందుకంటే పురుగు కూడా తినడానికి ఇష్టపడలేని పంట నువ్వు తింటున్నావు. ఎవరికి చెప్పేవాడు కాదు కానీ సూర్య, నా మైండ్లో బలంగా నాటుకుపోయింది ఏంటంటే, నాకు ఫార్మర్స్ హెల్ప్ చేశారు. ఈ చదువు వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశం. మనకేముంది సూర్య, ఇప్పుడు ఎంప్లాయీస్ ఈరోజు ఏదో నీకు మానేయాలనిపించింది, లీవ్ పెడతావు. ఫార్మర్ అట్లా కాదు. ఆరోగ్యం బాగోపోయినా, తన అవసరాల కోసమైనా, తను నమ్ముకున్న పొలం కోసమైనా వెళ్ళి వ్యవసాయం చేయాల్సిందే. బిగ్ బజార్కి వెళ్ళావు, ఏ రోజున బేరం ఆడేవా? షాపింగ్ మాల్కి వెళ్ళావు, మెడికల్ షాప్కి వెళ్ళావు, ఏ రోజైనా ₹1 తగ్గించుకున్నావు మెడిసిన్ని? రైతు దగ్గర ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు భయపెడతారు సూర్య. ఇప్పుడు వర్షం పడుతుంది, నీకు రైతు దగ్గరికి వెళ్తారు. సూర్య వర్షం పడుతుంది, నువ్వు పండించిన పంటకి రేటు రాకపోవచ్చు, ఎంతో కొంత తక్కువకు నాకు ఇచ్చేయని చెప్పి డీమోటివేట్ చేసి మొత్తానికి అయితే తక్కువకి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం సూర్య, నమ్ముతో లేదో, నా లైఫ్లో ఒక అద్భుతం చూశాను. అద్భుతం ఏంటో తెలుసా? రైతులు కంప్యూటర్లతో ఆడుకుంటున్నారు. అక్కడ దాని మీద వచ్చే లాభాలనే, మనీని కూడా రిజర్వ్ చేసుకుని ఎవ్రీ మంత్ శాలరీలుగా తీసుకుంటున్నారు. రైతులకు శాలరీ ఫస్ట్ టైం ఇది. రేటు బాగుంటే ఎలాగ ఈయన మన దగ్గర కొంటాడు, అంటే మన కంపెనీ మన దగ్గర కొంటుంది. రేటు బాగాలేదు, మన బ్యాడ్ లక్, రేటు పడిపోయింది మార్కెట్లో టమాటా రేటు. అప్పుడు ఏం చేస్తారని అడిగాడు. అప్పుడు ఆయన నుంచి విలాసన్న ఆయన ఏం చెప్పాడంటే, రేటు బాగుంటే మనం మార్కెట్కి అమ్ముదాం, రేటు బాగోకపోతే దాన్ని సాస్ కింద తయారు చేసి ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముదాం అన్నాడు. నాకు అసలు నువ్వు నమ్మవు సూర్య, ఇది కదా మనం చేయాల్సిన వర్క్. హలో అన్నయ్య, వెల్కమ్ టు ద సూర్య తేజస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సూర్య. చాలా సంవత్సరాలు అయిపోయింది అసలు మనం కలిసి. అవును, యాక్చువల్లీ మీరు నాకు టీచింగ్ చేశారు బీటెక్లో, అది కూడా 2 months. కానీ ఈ రోజు వరకు నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నానంటే కారణం మీరు చెప్పిన స్టోరీస్ కానీ, మీరు చెప్పిన మాటలు కానీ ఈ రోజు వరకు మిమ్మల్ని గుర్తుండేలా చేశాయి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు, దాని తర్వాత టీచింగ్లోకి వచ్చారు, దాని తర్వాత యూఎస్ వెళ్ళి అక్కడ కొన్ని ప్రాజెక్టులు చేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి అగ్రికల్చర్ చేస్తున్నారు. ఏంటిది అసలు అంతా మొత్తం? ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ సూర్య. సో ఇంటర్మీడియట్ అవగానే ఫాదర్ దగ్గరికి కూర్చుని, నాన్న నాకు ఇంజనీరింగ్ చదవాలనుంది, నా ఫ్రెండ్స్ అందరూ చదువుతున్నారని చెప్పాను. కానీ మా నాన్న పాపం నాతో పూర్తిగా చెప్పలేకపోతున్నారు, చదివించలేనని. అలా అని నన్ను కూర్చోబెట్టి, మన ఆర్థిక పరిస్థితికి చదువు ఆపించలేను, బట్ ఇంజనీరింగ్ చదివించలేను అని సింపుల్ కట్ చేశారు. సరే అని ఇష్టం ఉన్నా లేకపోయినా డిగ్రీ, బేసిక్ డిగ్రీ అయితే మనకు ఉండాలి, కెరీర్ ముందుకు ఆగకూడదని ఉద్దేశంతో డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ కంప్లీట్ చేశాను, 3 సంవత్సరాలు మంచి స్టూడెంట్ని. కంప్లీట్ అవ్వగానే ఫ్రెండ్స్తో చిల్ అవుదామని వైజాగ్ బయలుదేరాం. లైఫ్ టర్నింగ్ పాయింట్ ఆ వైజాగ్ దారిలో కలిగింది నాకు. బైక్ని డ్రైవ్ చేస్తున్నాను, దారిలో వెళ్ళగానే అనుకోకుండా సడన్గా చిన్న యాక్సిడెంట్. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే చిన్న చిన్న దెబ్బలతో మనం బయటపడ్డాం. పడినప్పటికీ ఏంటంటే దెబ్బలు బయట తగలడం కాదు, లోపల తగిలినాయి, అంటే మనసుకి. బీచ్ దగ్గర ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఆర్కే బీచ్లో కూర్చున్నాను. కంటిన్యూస్గా ఏడుపు రావటం లేదు, కానీ ఆలోచనలు వస్తున్నాయి బాగా. ఈ రోజు ఒకవేళ చావు దాకా, మన యాక్సిడెంట్ దాకా చూసాం కదా, నిజంగా మనకి ఏదైనా అయ్యి ఉంటే దీని తర్వాత మనకి ఇంకేం లైఫ్ లేదు. పాస్ట్లో మనం చేద్దాం అనుకున్న పనులకన్నిటికి అడ్రస్ లేదు. సో నాకు అనిపించింది సూర్య, ఆ రోజు పేపర్ పెన్ను పట్టుకున్నాను, బీచ్లోనే రాసుకున్నా. ఏమేం చేయలేకపోయాను, ఏది డిగ్రీ వరకు అవి కంప్లీట్ అయ్యే వరకు, భవిష్యత్తులో ఏమేమి చేద్దాం అనుకుంటున్నాను అన్నీ క్లియర్గా రాశాను. రాసిన దాంట్లో మొదటి లైన్ అయితే, ఇంజనీరింగ్ ఏదైతే నేను ఆ రోజు పరిస్థితులు బాగోలేక చదవలేకపోయానో, ఎగైన్ నేను ఇంజనీరింగ్ చదవాలనుకున్నాను. సొసైటీ ఏమనుకున్నా పర్లేదు, మళ్ళీ డిగ్రీ అయ్యి మళ్ళీ ఇంకో డిగ్రీకి వెళ్తున్నాడు ఏంటి అనుకున్నా పర్లేదు. నాన్న నాకు అప్పుడంటే కుదరలేదు, ఇప్పుడు కూడా నాకు మంచి ర్యాంక్ వచ్చింది, నేను ఇంజనీరింగ్ జాయిన్ అవుతాను అన్నాను. కొంచెంసేపు ఆలోచించారు, తిట్టారు. బట్ ఇప్పటికే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదని తెలుసు, కానీ ఈసారి ఎందుకు అనుకున్నారేమో, నేను బలంగా కోరుకుంటున్నాను అనుకున్నారో ఏంటో, కొన్ని ట్రయల్స్ వేస్తున్నారు. ఉన్న ఇల్లుని ఏదన్నా కొంచెం తనఖా పెట్టేదన్నా వీడికి చదివిద్దామా. మా ఊళ్ళో ఫార్మర్స్కి ఈ విషయం తెలిసి, ఫలానా రామారావు గారు అబ్బాయి చదువుకుంటా అంటున్నాడు, రామారావు మన మనిషి, ఎలా అయినా సరే వాడి చదువుకి మనందరం కూడా సపోర్ట్ చేయాలనుకున్నారు. నన్ను పిలిచారు, నాకు వాళ్ళు ఏ సపోర్ట్ చేయగలరో చేశారు. ఇమ్మీడియట్గా నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. ఫ్లో అట్లా వెళ్తుంది. ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ అయ్యింది. ఒక 5 months ప్రాజెక్ట్ వర్క్ కూడా జరుగుతుంది. ఎవరికి చెప్పేవాడు కాదు కానీ సూర్య, నా మైండ్లో బలంగా నాటుకుపోయింది ఏంటంటే, నాకు ఫార్మర్స్ హెల్ప్ చేశారు. ఈ చదువు వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశం.
ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా మనం మంచిగా సెటిల్ అయితే మాత్రం వాళ్ళకి ఏదైనా చేయాలి అనుకున్నా. ఇమీడియట్గా కాదు ఎప్పుడన్నా. కానీ ఆ 5 months పీరియడ్ ఆఫ్ మన ప్రాజెక్ట్ వర్క్ టైంలో నాకు పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను. చిన్న విలేజ్ వైజాగ్ దగ్గరలో. ఆ విలేజ్లో ఒకే మంత్లో 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణాలు డిఫరెంట్గా ఉన్నాయి. పేపర్లో చదువుతున్న కొద్దీ ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాను. ఎందుకంటే ఫార్మర్ ఎక్కడైనా ఫార్మరే, మా ఊరు ఫార్మరో ఇంకో ఫార్మరో కాదు, ఫార్మర్ ఎక్కడైనా ఫార్మరే. రీజన్స్ ఏంటని చూస్తే ఒక ఆయనకి ఫైనాన్షియల్ క్రైసిస్, ఇంకొక ఆయనకి ఉన్న పంట పాడైపోయింది, ఇంకొక చోట బ్యాంకులు ఒత్తిడి, ఇంకో చోట వాళ్ళు పెంచుకున్న వాళ్ళకి ఆధారమైన గేదె చనిపోవడం, ఆ గేదె పాలు ఇవ్వదు, ఇంకా నా ఫ్యామిలీ నేను మెయింటైన్ చేయలేనని బాధతో. మన కంటికి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చిన్న చిన్న కారణాలు ఏమో కదా, ఎందుకు సూసైడ్ చేసుకునేంత పరిస్థితులు ఉన్నాయా అని అనిపిస్తుంది. కానీ డీప్గా తెలుసుకోవాలని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కలవడం జరిగింది. అది ఇంకా పెయిన్ఫుల్ సూర్య. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్లో హెడ్ ఇలా ఒక్కొక్క రీజన్తో ఇలా అవ్వడంతో నేను వాళ్ళని కలిసిన తర్వాత తీసుకున్న ఒకే ఒక డెసిషన్ ఏంటంటే, నేను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్కి మాత్రమే నేను నేర్చుకున్న నాలెడ్జ్ని షేర్ చేయాలా. చదువుకుంటే అన్డౌట్లీ చదువు వల్ల మనకి విజ్ఞానం వస్తుంది, కానీ నా జ్ఞానం నాకు రైతులకి ఏదైనా చేయాలని కోరిక పుట్టించింది. సో అనుకున్న తర్వాత వీళ్ళ కోసం నేను ఓన్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి. అలా అని ఆర్థికంగా వాళ్ళకి నేను పెట్టగలిగే పరిస్థితులు లేను. మనకున్న టైం జస్ట్ 6 months ఆఫ్ టైం. కాలేజ్ కంప్లీట్ అయితే మళ్ళీ బ్యాక్ మనం జాబ్కి వెళ్ళిపోవాలి. జాబ్కి వెళ్ళకపోతే మన బటర్ జామ్ ఉండదు. ఈ ఫీడింగ్ కూడా మనం చేసుకునే పరిస్థితి కూడా లేదు జాబ్ చేయకపోతే. సో ఆ క్షణం ప్రాజెక్ట్ అయితే తయారు చేశాను. నా ప్రాజెక్ట్ పేరు వచ్చి సార్డ్, సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఫార్మర్స్ కొన్న ఇన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ని టేకప్ చేద్దాం అనిపించింది. ఆ ప్రాబ్లం ఏంటంటే అప్పట్లో కూడా రైతులకి 2010 టైం చెప్తున్నాను నేను ఇది. ఆ టైంలో కూడా రైతులకి కాల్ సెంటర్స్ ఉండేవి. అవును అవును. కానీ మొబైల్స్ వచ్చిన కొత్త రోజులు, మొబైల్ వాడకం చాలా తక్కువ, కాల్ సెంటర్స్ ఉండేవి. మొబైల్సే వాడలేని రైతులు అలాంటి టైంలో కాల్ సెంటర్లో యూజ్ చేసుకుంటారు. సో దట్టు ఏంటంటే ఇక్కడున్న జియోగ్రఫీకి ఎక్కడో ఉండి ఒక ఆయన సొల్యూషన్ ఇవ్వడం అన్నదాన్ని కూడా నేను పూర్తిగా ఇది వర్తీ కాదేమో రైతులకి అనే ఫీలింగ్తో యాక్యురేట్గా ఉండకపోవచ్చు. కరెక్ట్. నేనున్న ఏరియా భీమవరం చుట్టుపక్కల అట్లీస్ట్ 1 or 2 villages అయినా సరే మనం పైలట్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేద్దాం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇద్దాం. ఈ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి అంటే కాలేజీని హెల్ప్ అడుగుదాం. కాలేజీలోనే మా డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుని ఒక చోట చిన్న మొబైల్ ఫోన్ నేను పెట్టుకుని, నోకియా, అప్పట్లో వాట్సాప్లో అట్లాంటివి ఏం లేవు, ఓన్లీ నోకియా మొబైల్కి ఎంఎంఎస్లు ఉండి, నేను ఒక ఎంఎంఎస్ ఫోను. అలాగే విలేజ్లో కూడా రైతులందరితో మీటింగ్ పెట్టుకుని వీకెండ్లో, మాకు సాటర్డే సండే వీకెండ్లో రైతులకి ఏం చెప్పానంటే, మీకు ఏ సమాచారం కావాలని అగ్రికల్చర్కి సంబంధించి మీ ఊర్లో ఒక రైతు ముందుకు రండి, వాళ్ళకి మేము ఒక ఫోన్ ఇస్తాను, ఈ ఫోన్తో మీరు ఏం చేస్తారంటే సమస్య ఉంటే ఫోన్లో చెప్పండి, చెప్పలేని సమస్య మాకు చూపించాల్సిన విషయం ఏదైనా ఉంటే పొలంలోకి వెళ్ళి దాని ఫోటో తీసి మాకు పంపించండి అని చెప్పి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాను. దాంతోపాటు ఒక లైబ్రరీ సెటప్ చేసాం ఆ విలేజ్లో. ఓకే. అంటే లైబ్రరీ అంటే ఎలా? లైబ్రరీ అంటే లైక్ మన జనరల్ లైబ్రరీ లాగే బుక్స్ ఉంటాయి, న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఫార్మర్స్ అందరూ కామన్గా కలుసుకోవడానికి ఒక ఫెసిలిటీ సెంటర్ అది. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఫర్ ది ఫార్మర్స్. కమ్యూనికేట్ అవ్వడానికి, అందరూ మాట్లాడుకోవడానికి, కష్టం సుఖం అందరూ ఎలా పంచాయతీ దగ్గర, రచ్చబండ దగ్గర ఎలా కలుసుకుంటారో అలాంటిదే ప్యారలల్గా ఇంకోటి తయారు చేసాం. బట్ విత్ పేపర్స్తో, న్యూస్ పేపర్స్తో ఫార్మర్స్ రావచ్చు, ఒకవేళ ఫార్మర్ పిల్లలు ఎవరైనా వచ్చి లైబ్రరీ కింద దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అక్కడే మనం మొబైల్ సెటప్ కూడా చేసాం. ఓకే. సో ఫార్మర్కి ఏదైనా ప్రాబ్లం రావడం త్రూ ఫోన్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయడం జరుగుతాయి. నాకు అట్లా వచ్చిన ఫస్ట్ కాల్ నేను మొదలుపెట్టిన తర్వాత ఒక 6-7 daysకి ఒక కాల్ వచ్చింది. మన పంటకి తెగులు ఒకటి వచ్చిందండి, ఆకు తెగులు, దాన్ని అగ్గి తెగులు అంటారు అని ఫోన్లో చెప్పాడు. దాన్ని ఏదైనా ఫోటో తీయగలరా అని అడిగాను. ఫస్ట్ అనమాట ఫోటో తీసి నాకు నిజంగా ఎంఎంఎస్ చేశారు. టెక్నాలజీ విలువ నాకు ఆ రోజు అర్థమైంది 2010 టైంలోనే. ఆ మొబైల్లో వచ్చిన ఫోటోని తీసుకెళ్ళి నాకు దగ్గరలో కేవీకే ఉండేది. ఓకే. కేవీకేలో ఒక సైంటిస్టు, ఆయనకున్న పరిచయంతో ఈ ఫోటో ఆయనకి నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ఫార్వర్డ్ చేసిన ఫోటోని చూసి ఆయన నాకు సొల్యూషన్ చెప్పాడు. ఓకే. ఈ సొల్యూషన్ నేను ఓన్లీ వీకెండ్లో నాకు ఖాళీ ఉన్న టైంలో వీళ్ళు మాత్రమే చెప్పగలను రైతులకి. సో ఆ రోజు నాకు ఫోన్ వచ్చిన తర్వాత రోజే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైతులందరినీ కూర్చోబెట్టి, ఏ రైతుకైతే సమస్య ఉందో ఆ రైతు ఫీల్డ్కి వెళ్ళి ఈ ప్రాబ్లంకి ఈ సొల్యూషన్ చెప్పారండి మనకి, సో ఈ టైప్ ఆఫ్ మెడిసిన్ మనం దీనికి యూజ్ చేయాలి, ఈ పంటకి సాల్వ్ అవుద్దంట అని చెప్పాను. చెప్తే ఫార్మర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
అంటే సమాచారాన్ని మన దగ్గరికి వచ్చిస్తే మనకి ఇంకా హెల్ప్ అవుతుందని నమ్మకం ఫార్మర్ కళ్ళలో కనపడింది నాకు. సో ఆ బ్రైట్నెస్ చూసాను చూసావా, ఆ క్షణం ఇంకా ఇది ఎంతైనా సరే లాంగ్ రన్ అనుకున్నట్టు 6 months చాలా అగ్రెసివ్గా మోర్ దెన్ 100+ కేసెస్ డీల్ చేసాం. ఒక్కొక్క ఫార్మర్ ఏం చేసేవాడంటే మాది పశువు ఏదో బఫెలో కానీ ఆవు కానీ ఏదైనా చనిపోయిందని దానికి ఇన్సూరెన్స్లు కట్టించమని, లేదంటే మాకు ఒక దర్జీ అప్లికేషన్స్ పెట్టమని, ఇట్లా రకరకాల కారణాలకి మాకు ఫోన్లు అయితే వచ్చేవి. అప్పుడు నాకు వాళ్ళు అడిగిన కేసు డిఫరెంట్ అయినా సరే మేము వీకెండ్లో నేను నా ఫ్రెండ్స్ కొంతమందిని తీసుకుని వెళ్ళి వీకెండ్లో వాళ్ళకి సర్వీసెస్ చేసేవాళ్ళం. మేము ఇచ్చిన సర్వీసెస్కి ఫార్మర్స్ కూడా చాలా గ్రాటిట్యూడ్తో మాకు కూడా ఎట్లా చెప్తారంటే ఓ రకమైన వాళ్ళకి మాకు ఇద్దరికి కూడా ప్రౌడ్ మూమెంట్ లాంటిది అనమాట. సో మా కోసం కూడా ఒకళ్ళు పని చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళలో చూసాం, మేము కూడా ఒకళ్ళకి అగ్రికల్చర్కి సాయం చేయొచ్చు అనే ఫీలింగ్ మా టీంలో చూసాను. సో బట్ 6 months గడిచేటప్పటికి నీకు తెలిసిందే కదా, ఇప్పుడు మనకి జాబ్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఫ్రెండ్స్ అందరం క్లాస్మేట్స్ అందరం కలిసి జాబ్స్కి బయటకు వెళ్ళిపోయాం. సో ఇన్ఫర్మేషన్ సెంటర్ తాత్కాలికంగా హోల్డ్ పడిపోయింది. నడపడానికి అంత డేర్గా వెళ్ళి నడిపే పరిస్థితులు కనపడలా వేరే వాళ్ళు. అదో బిజినెస్ అనుకో సూర్య, ఈ బిజినెస్ నువ్వు తీసుకో, దీని వచ్చి ప్రాఫిట్ నువ్వు ఎంజాయ్ చేయని మనం ఇవ్వచ్చు. సర్వీస్ ఎలా ఇస్తాం? సర్వీస్ అంటే వాళ్ళకు వాళ్ళు వచ్చి మేము కూడా ఈ సర్వీసెస్ ఫార్మర్స్ చేయాలనుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ మనం చేయలేం. సో బయలుదేరాం, జాబ్లకి వెళ్ళాం. నాకు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్ చేశాను. ప్యారలల్ గా ఎంటెక్ కూడా రిజిస్టర్ అయ్యాను. సో ఫస్ట్ ఇయర్ ఎంటెక్ అయ్యేటప్పటికి ఎందుకో మనసులో మాత్రం అగైన్ మనం చదువు కొంచెం కంప్లీట్ అయ్యాక మళ్ళీ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా సరే మైండ్ లో అది మాత్రం నడుస్తూ ఉండే. అగ్రికల్చర్ గురించి ఫార్మర్స్ గురించి 101 మంది రైతుల హ్యాపీనెస్ ని కళ్ళతో చూసాను కదా, నాకు అదే నడుస్తుంది ఉంటది. ఒక్కసారి మనకు అది తెలిసిన తర్వాత, ఆ ఫీల్ చూసిన తర్వాత. అవును, ఎందుకంటే మనం జనరల్ లైఫ్ లో కూడా రూపాయి అవసరమైన దానం చేసాం అనుకో సూర్య, వాడి కళ్ళల్లో గ్లో కనపడదు చూసావా, అది మనకి సాటిస్ఫాక్షన్. అలాంటిది నేను ఇంతమంది రైతులతో కలిసి పనిచేసి వాళ్ళకి సర్వీస్ చేయగలిగిన సాటిస్ఫాక్షన్ నాకు వాళ్ళకి ఉందని తెలిసి బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోదాం అనిపించింది. వెళ్తే సరే ఎంటెక్ ప్యారలల్గా జాబ్ చేసుకుంటున్నాను. సరే అదంతా సెకండ్ ఇయర్లో మళ్ళీ బయటికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది నాకు ఎంటెక్లో. అగైన్ ఐ మూవ్ టు భీమవరం 2012 to 13 టైం. భీమవరం వెళ్ళిపోయి ఒక కాలేజీలో ప్రొఫెసర్ కింద జాయిన్ అయ్యాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద. ఓకే, భీమవరంలో. ఆ రోజుకి నా ఆలోచన ఏంటంటే, సరే మన దగ్గర మనం ఒక్కళ్ళమే, కాలేజీ రోజులైతే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వీకెండ్ ఫార్మింగ్ అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి సర్వీస్ చేసేవాడిని. ఆ టైంలో వీకెండ్ ఫార్మింగ్ చేశాను సీరియస్లీ. కానీ ఇప్పుడు నేను వెళ్ళి కొత్తగా మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరు రారు. సో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా ఏంటంటే ఒక రకమైన మంచి విషయం మనం నేర్పుతున్నాం కదా, స్టూడెంట్స్ని మోటివేట్ చేశాను. మీకు అవకాశం ఉండి మీకు టైం కుదిరితే నాతో పాటు వీకెండ్కి సరదాగా ఫార్మింగ్కి రండి అన్న. చాలామంది స్టూడెంట్స్ మౌత్ పబ్లిసిటీ ఒకళ్ళు మాట్లాడుకుని 2000 members వరకు వాలంటీర్స్ కింద నాకు. దీనివల్ల ఏంటంటే మీరు అన్నది స్టూడెంట్స్తో తీసుకెళ్ళి చేపిస్తే వాళ్ళకి టైం ఉంటుందన్న విషయం పక్కన పెడితే వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది, జనాలతో తిరుగుతారు, రియల్ వరల్డ్ని చూస్తారు, అండ్ అగ్రికల్చర్ అనే సెక్టర్ గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది. లైక్ చాలా థింగ్స్ ఉన్నాయి దాంట్లో మీరు అన్నట్టుగా మాట్లాడితే. స్టూడెంట్స్తో మనం నడుపుతున్నప్పుడు మనకి కొత్త కేసు అంటే ఇన్ఫర్మేషన్ సెంటర్తో పాటు అప్పటికి 2012-13కి వచ్చేసాం కదా, ఇన్ఫర్మేషన్తో పాటు ఫార్మర్స్ వాళ్ళు పండించిన ప్రొడ్యూస్ని మార్కెట్లో అమ్ముకోవడానికి పడే ఇబ్బందుల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. కష్టకాలం చేస్తున్నారు సూర్య వాళ్ళు, చాలా కష్టపడతారు. వర్షం వస్తే ఎండగాస్తే ఒక ఎంప్లాయీ సెలవు తీసుకుంటాడు. ఈ 2 సమయాల్లో కూడా ఉన్న సమయానికంటే ఎక్కువ సమయం పొలంలో వర్క్ చేసేవాడు ఫార్మర్. మనకేముంది సూర్య, ఇప్పుడు ఎంప్లాయీస్ ఈ రోజు ఏదో నీకు మానేయాలనిపించింది లీవ్ పెడతావు, ఫార్మర్ అట్లా కాదు. ఆరోగ్యం బాగోపోయినా తన అవసరాల కోసమైనా తను నమ్ముకున్న పొలం కోసమైనా వెళ్ళి వ్యవసాయం చేయాల్సిందే. సో అలాంటి రైతుకి మనం చేయగలిగింది ఏంటంటే, తన 6 కాలం కష్టపడుతున్నాడు, కష్టపడి సంపాదించిన ఆ ప్రొడక్షన్ ఏదైతే ఉందో తయారు చేసిన ఆ దిగుబడి నమ్ముకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ ప్రాబ్లం ఈ టైంలో మనం సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించి నేను నా వాలంటీర్స్ అందరితో కూడా కూర్చుని డిస్కషన్ చేస్తే మంచి ఐడియా వచ్చింది మాకు. ఐడియా ఏంటంటే వాళ్ళ మధ్యవర్తి లేకుండా
ఇప్పుడు భయపెడతారు సూర్య, ఇప్పుడు వర్షం పడుతుంది నీకు, రైతు దగ్గరికి వెళ్తారు, ఇప్పుడు వర్షం పడుతుంది నువ్వు పండించిన పంటకి రేట్ రాకపోవచ్చు, ఎంతో కొంత తక్కువకు నాకు ఇచ్చే అని చెప్పి డిమోటివేట్ చేసి మొత్తానికి అయితే తక్కువకి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే రైతు స్టోరేజ్ ఉండదు కదా, వాళ్ళు ఎక్కడక్కడ స్టోర్ చేయరు. దాన్ని స్టోర్ చేయాలంటే చిన్న రైతుకి ఎలా కుదురుతుంది, ఫెసిలిటీస్ ఉండవు కదా. ఆ టైంలో మేము చేసింది ఏంటంటే స్టోరేజ్ కూడా మనం ఎలాగే కట్టలేము, అట్లీస్ట్ పండించిన పంటకి మార్కెట్ మనం మధ్యవర్తి లేకుండా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని పేరు, దాంతో హెలో మార్కెట్ అని చెప్పి ఒక కొత్త టర్మినాలజీ, కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు అమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు తేజ, కొనడానికి కూడా కస్టమర్లు కావాలిగా. అవును, కావాలి. మన దగ్గర మొబైల్ తప్ప ఏమీ లేవు, టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కాదు. 2013 అంత టెక్నాలజీ కూడా పూర్తిగా డెవలప్ అయిన రోజులు కాదు. సో నా ఆలోచన ఏంటంటే ట్యూస్డే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ అపార్ట్మెంట్లకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకోవాలి, వాళ్ళకి ఏమేమి కూరగాయలు కావాలన్నది ఒక లిస్ట్ అవుట్ చేస్తాం. యాపిల్ ఇప్పుడు ఫేమస్ అయిపోయినాయి, ఇట్లాంటి యాప్లే బయట చాలా చూస్తున్నాం కదా. అప్పటికి మన ఐడియా అది. తర్వాత ఎప్పుడన్నా నేను లెటర్ అన్నట్లు తెలిసినప్పుడు బాగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం, మన ఆ రోజే మనకి ఇలాంటి ఐడియా వచ్చింది ఏంటా అని. అదే కదా, ఆర్డర్స్ తీసుకోవడం, తీసుకున్న ఆర్డర్స్ని తర్వాత రోజు మార్నింగ్ మేము డెలివరీ చేసేయడం. నా స్టూడెంట్స్ అందరూ కూడా పార్ట్ టైం జాబ్ లాగా చేసి మళ్ళీ కాలేజీకి వచ్చేసేవారు. నా యాక్టివిటీ నచ్చిన లోకల్ ఎంపీ ఒక ఆమె ఉన్నారు, తోటా సీతారామలక్ష్మి గారు అని చెప్పి, ఆ భీమవరంలో. వారు ఏం చేశారంటే ఇతనికి మనం ఏదైనా సపోర్ట్ చేద్దాం, బాగా చేస్తున్నాడు, కొనుగోలుదారుడికేమో తక్కువ రేటుకి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాడు, అమ్ముకుని రైతుకి ఎక్కువ రేటు ప్లస్ టైమ్లీ తీసుకెళ్తున్నాడు, ఇతనికి మనం ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు లోకల్లో ఒక సేల్ చేయడానికి ఒక సేల్ పాయింట్ ఇచ్చారు. ప్రైమ్ ఏరియాలో రోజుకి 10 రూపాయలు మున్సిపల్ ట్యాక్స్. ఆర్డర్స్ బాగా పెరిగిపోయినాయి. రైతులకు కూడా మనం ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, రేపు మనకి ఇన్ని టమాటాలు కావాలి, ఇన్ని బెండకాయలు కావాలి, రేపు మార్నింగ్ కల్లా మనకి ఇవి వండాలి, ఇలా చెప్పేస్తున్నాం. తర్వాత రోజు మార్నింగ్ నైట్కి ఆర్డర్స్ వస్తాయి సూర్య, ఆర్డర్స్ వచ్చినాయని సార్ట్అవుట్ చేస్తాం. మనకి ఈరోజు ఇన్ని కేజీల వంకాయలు రేపు మార్నింగ్ సప్లై చేయాలి, ఎన్ని కేజీల బెండకాయలు మనకు ఆర్డర్స్ వచ్చినాయి, అన్ని లిస్ట్ అవుట్ చేసి నేను లిస్ట్ రెడీ చేసి వాలంటీర్లో మార్కెటింగ్ చూసుకుని ఛానల్కి అప్ చెప్పేసేవాడిని. అందులో సేల్స్ మేనేజర్ ఒకరిని పెట్టుకున్నాం. అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి, డబ్బులు జీతాలు ఎవరికి లేవు, సర్వీస్ అంతా కేవలం ఏంటంటే నేను చేసిన సార్డైన ప్రాజెక్ట్ని నమ్మి నాతో నడిచిన వాలంటీర్లు సర్వీస్ చేశారు తప్ప శాలరీస్ కోసం కాదు. సో తీసుకున్న ప్రోడక్ట్ని ఎర్లీ మార్నింగ్ ఎవరైతే మనకి అపార్ట్మెంట్లో ఆర్డర్ ఇచ్చారో అందరికీ డెలివరీ చేసేసి వాళ్ళు కాలేజీకి వచ్చేసేవారు. కానీ కొత్తగా మనకి ఇప్పుడు మన ఎంపీ గారు మనల్ని నమ్మి ఒక స్టోరేజ్ ఇచ్చారు కదా, స్టోర్ కూడా నడపాలంటే ఫుల్ టైం ఎంప్లాయీస్ కావాలి అక్కడికి. సో నాకు ఆ రోజు ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉండాలి, బట్ జీతం ఇవ్వలేము మనం. అలా అని ఎవరు వస్తారని చూసినప్పుడు నాకు ఐడియా వచ్చింది. లోకల్లో కళాంజలి షోరూమ్ ఒకటి పెట్టారు కొత్తగా, షోరూమ్ మేనేజర్ గారిని కలిశాను. కలిసి ఏం లేదండి, మనం ఇలాగా మన వెజిటేబుల్స్ రోజు కూడా లేడీస్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు, సో నాకు ఒక 2 ఎంప్లాయీస్కి శాలరీ సపోర్ట్ కావాలి, మీరు ఏదైనా చేస్తాను అంటే మీ బ్రాండ్ని నేను డెలివరీ ఇచ్చి ప్యాకింగ్ మీద వేస్తానని చెప్పాను. బ్రాండింగ్ అని చెప్పా. ఆయన ఒప్పుకోలేదు, బట్ వేరే చిన్న క్లాస్ షోరూమ్ ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఆయన మనకి మనం 2 ఎంప్లాయీస్ని పెట్టుకుని 2 ఎంప్లాయీస్కి శాలరీ వరకు సపోర్ట్ చేయడంతో పాటు మేము ఈవెంట్లు కండక్ట్ చేసేవాళ్ళం అపార్ట్మెంట్స్. ఫ్లాష్ మాప్స్, ఆ రోజుల్లో ఫ్లాష్ మాప్స్ ఫ్లాష్ మాప్ కండక్ట్ చేసి అపార్ట్మెంట్లో అందరు కిందకి దిగ్గానే నేను మైక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, మా ప్రాజెక్ట్ ఇది, రైతుల కోసం కష్టపడుతున్నాం, రైతుల దగ్గర నుంచి వచ్చి ప్రొడ్యూస్ని డైరెక్ట్గా మీకే ఇస్తున్నాం, సో మీకు ₹1 తగ్గిస్తున్నాం, క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం, రైతుకు కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం, సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి అని అడిగితే మాకు కొత్త ఆర్డర్లు వచ్చేవి. నాకు ఏమనిపిస్తుంది అంటే నేను కూడా బ్యాచ్ లో కొన్ని అయితే బాగుండే, నేను కూడా అవన్నీ అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేవాడిని. అవునవునవును. సో మొత్తానికైతే స్టోర్ పెట్టాం, మిగిలిపోయినాయి లేదంటే ఎక్కువ కూరగాయలని స్టోర్లోనే మనం ఇంకా త్రూఅవుట్. ఇంతకుముందు అయితే 2 రోజులు, ఇప్పుడు వీక్ అంతా కూడా మనం ఆపరేషన్ స్టార్ట్ చేసాం, సేల్స్ స్టార్ట్ చేసాం. బాగుంది నిజంగా. అనుకున్న దానికంటే నేను ఎస్టిమేషన్ చేసిన దానికి మించి 3 times ప్రాజెక్ట్ ముందుకు పోయింది. హలో మార్కెట్ అయిన ప్రాజెక్ట్ ఏది చేసినా మనకి మధ్యలో ఫుల్ స్టాప్ పడుతుంది సూర్య. సడన్ గా ఎంటెక్ ప్లస్ టీచింగ్ లో రెండిట్లో ఉన్నాను, ఫుల్ వర్క్ లో ఉన్నాను. మనకి బెటర్ ఆపర్చునిటీ వచ్చింది ఇంకో చోట వర్క్ చేసుకోవడానికి జాబ్. ఎందుకంటే బేసిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొన్ని ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే రేపు పెళ్ళి అవ్వాల్సిన కుర్రాడు, అంతే జనరల్ జరిగేది అదే కదా, రేపు మ్యారేజ్ అవ్వాల్సిన కుర్రాడు, ఇప్పుడు నువ్వు సర్వీసెస్ ఎట్లా అంటే అలాగా నీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు సర్వీస్ చేయద్దు, కానీ జాబ్లో ఉండి కూడా చేయద్దు, కానీ నువ్వు అనుకునేది ఏదైనా సరే ఆపొద్దని చెప్పి మా ఫాదరు కొంచెం చెప్పడంతో నేను కూడా ఆయన కోసం, ఆయన్ని బాధ పెట్టకూడదు అనే దానికోసం కొన్నాళ్ళు మళ్ళీ హైదరాబాదు తర్వాత బెంగళూరు కొన్నాళ్ళు రోడ్స్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలన్న ఆలోచనలతో ఉంటున్నాను. ఈలోపు నేను ఎక్కడ మళ్ళీ
సర్వీస్ అంటూ మళ్ళీ వెళ్ళిపోతానేమో అని భయంతో నాకు పెళ్లి కుదిరించారు. మ్యారేజ్ సెట్ అయిపోతే నీకు తెలిసిందే కదా, ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ మనకి, బాధ్యతలు. అవును అవును. సో మనకి మ్యారేజ్ సెట్ అయిన తర్వాత కంప్లీట్గా తను నేను హైదరాబాద్లోనే. కానీ రోజు ఏం చేసాడు అనుకుంటున్నావు సూర్య, ఇన్ని చేసినా సరే రోజు తనతో నేను మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ మళ్ళీ రావడం, వెళ్ళే దారిలోనూ వచ్చే దారిలో కూడా నాకు ఈ జాబ్ నచ్చట్లేదు, నా లైఫ్ ఇస్లు ఇది కాదు, నాకు కెరీర్ మీద ఇంకా చాలా అంబిషన్స్ ఉన్నాయి, రైతులకి ఏదో చేయాలనిపిస్తుంది, సపోర్ట్ చేద్దామా, ఇట్లా చెప్పడం స్టార్ట్ చేసేవాడిని. ఆమెకు మాత్రం ఈ వ్యవసాయం వీటి మీద అంత ఇది లేదు, పూర్తి నాలెడ్జ్ లేదు. కానీ నేనంటే ఇష్టం కాబట్టి తనకి వేరే ఆప్షన్ లేదు. నేను ఇదంతా చెప్తున్న టైం వచ్చి 2016-17. ఓకే. 16లో మ్యారేజ్ అయింది, 17లో పాప పుట్టింది నాకు. పాప పుట్టిన 3 నెలలకి నా వైఫ్కి ఇలాంటి సర్ప్రైజులు ఇచ్చాను, జాబ్ వద్దు, కెరీర్ మనకి వద్దు, రైతులేం వద్దు, ఇట్లా చెప్పేటప్పటికి ఆమె కూడా కొంచెం టెన్షన్ పడింది. కానీ నా వైఫ్లో నేను చూసిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, టెన్షన్ తనలో ఉందనే విషయం నాకు తెలియకుండా ఎంతవరకు నేను హ్యాపీగా ఉంటాను, తనకి ఏ రకంగా సపోర్ట్ చేయగలనని మాత్రం తను ఎప్పుడు అనుకునేది. ఈ పెద్ద డెసిషన్లో కూడా తను ఒక 2 days టైం తీసుకుంది, నీకు ఏది నచ్చితే అది చేయి, బట్ ఒక టైం బాండ్ పెట్టుకుందాం మన ఇద్దరం. ఓకే. ఈ టైం బాండ్ లోపు నువ్వు అనుకున్న వేలో నువ్వు సక్సెస్ అయ్యి ముందుకెళ్తే అక్కడే ఉందాం, అక్కడే వర్క్ చేసుకుందాం, సర్వీస్తో పాటు పిల్లల్ని అక్కడే చదివించుకుందాం, నాకు అభ్యంతరం లేదు. ఒక టైం బాండ్ తర్వాత మనం ఇంకా క్రైసిస్లో పడినా, ఇబ్బంది పడినా బ్యాక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ మనం జాబ్స్ చేసుకుందాం, పిల్లలు కూడా చూడాలి కదా, మనకంటూ వెనకాల ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు ఉన్నాయి కదా అని తను చెప్పడంతో నేను కన్విన్స్ అయ్యాను. సరే ఛాన్స్ అయితే దొరికింది, తర్వాత ముందు ఛాన్స్ అయితే వచ్చింది కదా మనకి. ఇప్పుడు కరెంట్ ఈ 2017-18 టైంలో నిజంగా ఫార్మర్స్కి ఉన్న ఇబ్బంది ఏంటి, దీని మీద రీసెర్చ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వ్యవస్థ అయినా ఎక్కడన్నా ఉంటే చూడాలి అనుకున్న టైంలో జేడి లక్ష్మీనారాయణ గారి స్పీచ్ ఒకసారి వింటున్నాను. ఓకే. కాలేజీలో ఎక్కడో ఈవెంట్ జరుగుతుంటే నేను కూడా అందరిలాగా వెళ్ళి స్పీచ్ వింటున్నాను, ఎందుకంటే ఇన్స్పిరేషనల్ పర్సన్ ఆయన. స్పీచ్ వింటున్నంతసేపు ఆయన వైపు అలాగే చూస్తున్నాను, ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత మోటివేషన్ ఇస్తున్నారు, మన సమస్యని ఈయన దగ్గర కూడా చెప్తే ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా వ్యవసాయం చేసే రైతులకి ఏదైనా చేయాలని ఉంది సార్, ఈ విషయంలో నన్ను ఏదన్నా గైడ్ చేయగలరా అని అడిగాను. అవునా, నువ్వు కుదిరితే నా ఫ్రెండ్ విలాస్ అని, ఆయన అప్పటికి మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ, ఒకసారి వెళ్ళి అక్కడ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు ఆయన. ఓకే. ఒక్కసారి వెళ్ళి చూడు, ఆ మోడల్ ఏదన్నా బాగుంది అనుకుంటే ఆ మోడల్ని నువ్వు కూడా ట్రై చేయొచ్చు, నీకు ఇంట్రెస్ట్ ఉందంటున్నావు కాబట్టి అన్నారు. అన్న కొద్ది రోజులకి నేను నాసిక్కి వెళ్ళాను. నాసిక్ దగ్గర ఉంది ఈ ఫామ్, దీని పేరు వచ్చి సహ్యాద్రి ఫార్మ్స్. ఓకే. విలాస్ అనే ఒక మాస్టర్స్ చదివిన ఒక ఆయన ఈ మొత్తం సహ్యాద్రి ఫార్మ్స్ అనే FPOని డ్రైవ్ చేస్తున్నాడు. నేను ఫస్ట్ టైం సూర్య, నమ్ముతావో లేదో, నా లైఫ్లో ఒక అద్భుతం చూశాను. అద్భుతం ఏంటో తెలుసా, రైతులు కంప్యూటర్లతో ఆడుకుంటున్నారు అక్కడ. అవునా? రైతులకి ఒక స్ట్రక్చర్ ఉంది, రైతులు ఏం చేయాలన్న దాని మీద నెక్స్ట్ 1 yearకి వాళ్ళ ప్లాన్ ఉంది, వాళ్ళ దగ్గర క్యాలెండర్ డిజైన్ చేసుకున్నాం, టీం ఉంది. సో అగ్రి అడ్వైజరీ ఇచ్చడానికి ఒక టెక్నికల్ టీం ఉంది వాళ్ళకి. అది కాకుండా వాళ్ళు పండించిన ప్రొడ్యూస్ని వాళ్ళు అక్కడే అమ్ముకుంటున్నారు, దాని మీద వచ్చే లాభాలనే, మనీని కూడా రిజర్వ్ చేసుకుని ఎవ్రీ మంత్ శాలరీలుగా తీసుకుంటున్నారు. రైతుల శాలరీ ఫస్ట్ టైం ఇది. నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అంటే ఇది కదా మనం చేయాల్సింది, ఒక సిస్టమ్ ఫామ్ చేసుకోడు, మంచి సిస్టమ్. కార్పొరేట్ సిస్టమే అది. అగ్రికల్చర్ అంటే ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టారు, ఎక్కడ లింక్లు ఉండవు వీటికి. అట్లాంటిది ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా నడుపుతున్నారు అక్కడ. నేను అన్నిటికంటే సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏంటంటే, నేను సహ్యాద్రి ఫార్మ్స్లో 2 days స్పెండ్ చేశాను టైం. ఓ రోజు ఫార్మర్స్ మీటింగ్ జరుగుతుంది అక్కడ. విలాస్ అన్న ఆయన ప్లస్ కొంతమంది డైరెక్టర్లు కూర్చున్నారు, ఫ్రంట్ ఒక 500 to 600 ఫార్మర్స్ కూర్చున్నారు, అందరూ టమాటా రైతులు. ఆ రోజు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడు సీడ్ అయిపోతున్నాం కదా, టమాటా సీడు, ఒక రేటు మనం ఫిక్స్ చేసుకుందాం, మన 500 మంది ఒక రేట్ ఫిక్స్ చేసుకుందాం, లాభం దాని మీద కంటే ఎక్కువ వచ్చినా, లాభం రాకుండా నష్టం వచ్చినా, మన ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా వాళ్ళు చేస్తున్నారని, ఈ కాన్సెప్ట్లో వీళ్ళందరూ కూడా సభ్యులు. ఓకే. మన కంపెనీ ఇది వాళ్ళందరూ ఫామ్ చేసుకున్న కంపెనీ అనమాట. ఈ కంపెనీ ద్వారా మనకి స్టాండర్డ్గా మినిమం సపోర్టింగ్ రేట్ అంటూ ఇచ్చేద్దాం అని 2.5 rupees డిసైడ్ అయ్యారు ఆ రోజు టమాటాకి. అందులో ఒక రైతుకి సామాన్యంగా నాలా పక్కన వాడికి కూడా ఒకటి వచ్చింది, రేటు బాగుంటే ఎలాగైనా మన దగ్గర కొంటాడు, అంటే మన కంపెనీ మన దగ్గర కొంటది, రేటు బాగాలేదు, మన బ్యాడ్ లక్,
రేటు పడిపోయింది మార్కెట్లో టమాటా రేటు, అప్పుడు ఏం చేస్తారని అడిగాడు. అప్పుడు ఆయన నుంచుని విలాసన్న ఆయన ఏం చెప్పాడంటే, రేటు బాగుంటే మనం మార్కెట్కి అమ్ముదాం, రేటు బాగోకపోతే దాన్ని సాస్ కింద తయారు చేసి ఇంకా ఎక్కువ రేటుకి అమ్ముదాం అన్నాడు. నాకు అసలు నువ్వు నమ్మవు సూర్య, ఇది కదా మనం చేయాల్సిన వర్క్. రైతుకి ఎటువంటి భరోసా వాళ్ళు కల్పిస్తున్నారు. అదే ఏ సిచ్యువేషన్ అయినా రాని మనం లాభాల్లో ఉందాం, దారిలో ఎత్తుక్కుందాం. మనం అచీవ్ చేయాల్సింది వాళ్ళ ఎఫ్ఓ కాన్సెప్ట్. వాళ్ళు అచీవ్ చేయాలనుకుంటుంది ఫార్మర్స్ ఇప్పుడు సంపాదిస్తున్న రూపాయికి ఇంకొక రూపాయి ఎక్స్ట్రా సంపాదించడం, ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దేర్ ఇన్కమ్. సో నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఆ 2 daysలో నేను క్లియర్గా నేను చేయాల్సిన వర్క్ ఏంటన్నది క్లారిటీ తెచ్చుకున్నాను. జేడీ సార్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నేను ఓన్గా నా వైఫ్ కూడా క్లియర్గా ఏం చేద్దాం అనుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాక్ టు ది రూట్స్ మా విలేజ్ రావడం, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని స్టార్ట్ చేసాం. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కలెక్టివైజేషన్ ఆఫ్ ది ఫార్మర్స్. రైతులందరినీ కలిపి ఒక గ్రూప్ కింద ఉంచి వాళ్ళకి అవసరాలు ఉంటాయి చూసావా, ఒకడు ఎరువులు కొనుక్కోవాలనుకుంటారు, ఒకళ్ళు ఏదో మిషనరీ కావాలనుకుంటారు, ఒకళ్ళు పంటను అమ్ముకోవాలనుకుంటారు. ఇవన్నీ ఫేజెస్లో వాళ్ళు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మధ్యవర్తి, దళారి. వీళ్ళ ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు పొందాలనుకున్న రేటు మార్కెట్లో అమ్మడానికి మంచి రేటు రావట్లేదు, వీళ్ళు కొనుక్కోవాలనుకుంటున్న ఇన్పుట్స్ క్వాలిటీ రావట్లేదు, కొనుక్కున్నా సరే ఎక్కువ రేటు కొనుక్కోవాల్సి వస్తుంది. సో టెక్నాలజీ సపోర్ట్ లేదు. ఎందుకంటే రాను మనకు కూలీల కొరత పెరుగుతుంది కదా, టెక్నాలజీ ఏదైనా ఉండాలి, మిషనరీ రావాలి. ఇవన్నీ రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కదా. మన ఎఫ్యూఓలో ముందు ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేద్దాం. సో ఎఫ్యూఓ కాన్సెప్ట్ మెయిన్ ఉద్దేశం కూడా ఫార్మర్స్ అందరికీ కూడా యూనిటీగా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఎఫ్యూఓ కంపెనీ ద్వారా సాల్వ్ చేసుకోవడం, వాళ్ళు పండించిన ప్రొడ్యూస్ని బార్గెనింగ్ కెపాసిటీ పెరిగి మార్కెట్లో అమ్ముకునేలాగా వ్యవస్థను తయారు చేయడం. సక్సెస్ఫుల్గా బాగా పోయింది. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ మనం అరేంజ్ చేయగలిగాం, పైన మాట్లాడగలిగాం, బీఓడీస్తో ఫ్రీక్వెంట్గా మీటింగ్లు పెట్టాం, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో. అదే సో మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చి బనానా మాకు పెద్ద స్కేల్లో పండుతుంది అక్కడ. సో బనానా ఫార్మర్స్ అందరితో కలిపి ఒక ఎఫ్యూఓ స్టార్ట్ చేసాం. ఈ స్టార్ట్ చేసిన ఎఫ్యూఓలో రైతుల్లో చాలామందికి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే పంట పండించి ఈ ఫేజ్లో డ్యూరేషన్ ఆఫ్ ది పీరియడ్ వాళ్ళకి ఫైనాన్స్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే అందరూ కౌలు రైతులు సూర్య. ఈరోజు సొంత రైతు వ్యవసాయం చేయడం చాలా సంవత్సరాల నుంచి మానేశారు. కౌలు రైతులు వ్యవసాయం తప్ప వాళ్ళకి వేరే వృత్తి అంటూ తెలియదు. కానీ కౌలు రైతు ఏం చేస్తారంటే అతనికి అప్పు ఇవ్వడానికి కూడా అతని చేతిలో ల్యాండ్ ఉండదు కాబట్టి అప్పు పుట్టదు. ఆ సమయంలో ఎక్కువ వడ్డీలకి తేవడం గమనించాను నేను. సో గ్రూప్ ద్వారా మనం తక్కువ వడ్డీకి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్ నాబార్డ్, నాప్ కిసాన్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఈ ఎఫ్ఈఓ ద్వారా లోన్స్ తీసుకొచ్చి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ కల్టివేషన్ ప్రాసెస్ టైంలో వాళ్ళకి మనం లోనింగ్గా సపోర్ట్ చేయగలిగాం. ఆ ప్రాక్టీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత చివరికి వాళ్ళు పండించిన ప్రొడ్యూస్ని కూడా మనం తీసుకుని మార్కెట్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్తో వాళ్ళ లోన్ క్లియర్ చేసుకుని మిగతా డబ్బులు రైతులకి అందజేయడం జరిగింది. మోడల్ ఎలా చూసినా సరే చాలా అద్భుతంగా పోతుంది. నాకు దీని మీద అప్పుడేమనిపించిందంటే సూర్య, బనానా అనేది కల్పతరువు లాంటిది అనమాట. ఒక ప్రోడక్ట్, దాంట్లో నువ్వు వేసిన విత్తనం దగ్గర నుంచి లేదంటే టిష్యూ మొక్క దగ్గర నుంచి పిలక దగ్గర నుంచి చివరిన పండించి గెలవచ్చిన తర్వాత మిగిలిపోయిన దాని స్టెమ్ వరకు కూడా ప్రతిదీ ఉపయోగపడే పార్టే. సో రైతుకి అది స్టెమ్ అవసరం లేని ఒక పార్ట్ అది. దాని రైతు అప్పుడు వరకు కట్ చేసి భూమిలో కప్పేయడం లాంటివి చేసేవాడు. సో దీనికి మనం వాల్యూ క్రియేట్ చేసి దీని మీద కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేసి యాక్టివిటీస్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది నాకు ఆ రోజు ఆలోచన వచ్చింది. సో ఈ ఫార్మర్ ప్రొడ్యూస్డ్ కంపెనీ అనేది మీరు స్టార్ట్ చేశారు. బాగుంది, లైక్ అన్నీ సాల్వ్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ రైతులకు ఉండేవన్నీ కూడా. కానీ ఎగ్జాక్ట్లీ ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఉండే సమస్యలు ఏంటి, ఎలా మీరు సాల్వ్ చేశారు అవన్నీ? మంచి క్వశ్చన్ సూర్య. ఎందుకంటే రైతులు ఫేస్ చేసి ఛాలెంజెస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. మనం ఫేజ్ వైజ్ చెప్పుకుందాం. ఓకే. ఫస్ట్ ఏంటంటే రైతు ఫస్ట్ విత్తనాలు లేదంటే దానికి సంబంధించిన ఇన్పుట్స్, ఎరువులు, పురులు మందులు, ఇవన్నీ రైతుకి క్వాలిటీ ఇన్పుట్స్ అందడం లేదు, టైమ్లీ కూడా అందవు, ఎఫర్ట్ చేయలేకపోతూ ఉంటాడు. ఓకే. సో సరైన అడ్వైజరీ కూడా ఉండదు. అంటే ఈ మందులు వాడచ్చు, ఈ మందులు వాడకూడదు అని అవగాహన కూడా పూర్తిగా ఉండదు. ఆ షాప్లో ఉన్న పర్సన్ ఏం చెప్తే అదే రికమెండెడ్ డోసెస్ కింద వేస్తూ ఉంటాడు. లేదా నైబర్ ఫార్మర్ ఏదైనా ప్రాక్టీసెస్ చేస్తే సేమ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతాడు. సో ఇతను ఈ ఎఫ్ఈఓ ద్వారా ఎప్పుడైతే మన దాంట్లో మెంబర్ అయ్యాడో, మనం ఫస్ట్ ఏం చేసేవాళ్ళం అంటే మెంబర్ అయిన ప్రతి ఫార్మర్కి కూడా మనం ఒక కార్డు ఇష్యూ చేసేవాళ్ళం.
ఎలాంటి కార్డు? ఆధార్ కార్డు లాంటిది అనుకోండి, చిన్న ఐడి కార్డ్. ఓకే. ఈ కార్డు తీసుకుని వాళ్ళ కోసం ఏం చేసేవాడంటే ఫార్మర్స్ అందరూ కూడా మన దగ్గర ఒక FPOలో ఒక 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఒక 500 to 700 ఫార్మర్స్ సభ్యుల కింద జాయిన్ అయితే వీళ్ళందరూ కూడా. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరు ఉంటారు? ఫార్మర్స్లోనే కొంతమంది, ఫార్మర్స్లోనే. ఓకే, వాళ్ళలోనే కొంతమంది వాళ్ళే కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సూపర్. వీళ్ళు మాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద ఓకే అని చెప్పి వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు, మీటింగ్ పెట్టుకుని, యాన్యువల్ మీటింగ్ పెట్టుకుని. సో ఎప్పుడైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అలాగే షేర్ హోల్డర్స్ అంటే మెంబర్స్ రైతులు అందరూ ఫామ్ అయ్యారు, స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళలో వీళ్ళు కొంత షేర్ క్యాపిటల్ అమౌంట్ని కలెక్ట్ చేసుకుని ఆ డబ్బులతో ఫస్ట్ ఇన్పుట్ స్టోర్ వాళ్ళే పెట్టుకుంటారు. FPO తరఫు నుంచి ఎలా పెట్టాలి, ఎలా డ్రైవ్ చేయాలన్నది సాడ్ NGO తరఫు నుంచి మనం సపోర్ట్ చేస్తాం. ఆ స్టోర్ పెట్టిన తర్వాత స్టోర్లో సభ్యులైన ఫార్మర్కి కొంచెం మంచి రేటు, తక్కువ రేటు, సబ్సిడైజ్ రేటుకి, సభ్యుడు అవ్వలేని రైతుకి యాక్చువల్గా ఉన్న ప్రైస్ ఓకే ఎక్కువ ఉండదు. అసలు ప్రైస్ లాభం మొదలుకునేమో సభ్యుడికి ఇస్తారు. ఓకే, మనకు కావాల్సిన రూపాయి లాభం ఉంటేనే కదా సంస్థ నడిచేది. ఆ సంస్థ రూపాయి లాభంతో సభ్యుడు కాని వ్యక్తికి, రైతుకి సప్లై చేస్తారు. ఓకే. సో ఆ ఇన్పుట్ స్టోర్ పెట్టినప్పుడు ఇన్పుట్ స్టోర్కి వచ్చిన రైతు మనం ఏదైతే మెంబర్షిప్ కార్డు ఇచ్చామో అది చూపిస్తే సబ్సిడైజ్ ఇన్పుట్స్ పొందుతాడు. అలా మనం ఎరువులు, పురుల మందులు, విత్తనాలు, క్వాలిటీ అలాగే టైమ్లీ కూడా ఇవ్వగలిగేవాళ్ళం FPO ద్వారా. రెండవది ఏంటంటే ఫార్మర్కి ఎప్పుడైనా సరే ఈ కూలీల కొరత, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కూలీల కొరత ఎప్పుడు ఉంటుంది కాబట్టి దానికి మెకనైజేషన్ కావాలి, టెక్నాలజీ సపోర్ట్ కావాలి అంటే ఇండివిజువల్ ఫార్మర్స్ కెనాట్ ఎఫర్ట్ టు బై. అవును. ఆ టైంలో వీళ్ళందరూ కూడా FPOగా ఫామ్ అయ్యి గ్రూప్ కింద ఉన్నారు కాబట్టి బ్యాంకర్స్ మనం ఇన్వైట్ చేసి మనం సబ్సిడైజ్కి గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని వాడుకుంటూ మిషన్ తీసుకోవాలి కాబట్టి లోనింగ్ ప్రొసీజర్కి వెళ్ళడం, వాళ్ళకి డ్రోన్ కావాలంటే డ్రోన్ మనం తీసుకొచ్చి పిచికారీకి స్ప్రేయింగ్ కోసం యూజ్ చేయడం చూస్తూ ఉంటాను. అది టెక్నాలజీని అంతా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఓకే పనిని సులభతరం చేయడం. సింగిల్ ఫార్మర్ దాన్ని డ్రోన్ కొనలేడు. అవును అవును, ఆబ్వియస్లీ. గ్రూప్ ఫార్మర్ కాబట్టి గ్రూప్ తరఫు నుంచి వాళ్ళ డ్రోను లేదంటే వాళ్ళకి కావాల్సిన రోటోవేటరో చిన్న ట్రాక్టరో కొనుక్కుని మిగతా సభ్యులందరికీ దాన్ని లీజ్కి తిప్పుకుని దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ కంపెనీలో రిజర్వ్ చేసేవారు తక్కువ రేటుకి. ఇదే డ్రోను, ఇదే ట్రాక్టర్, ఇదే రోటోవేటర్ బయటకు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 to 1000 అయింది అనుకోండి, FPO ద్వారా వీళ్ళు సొంతది కాబట్టి తీసుకుంటే 400-300కి వస్తుంది. సో ప్రైసెస్ కంట్రోల్లో ఉంటుంది, వచ్చిన అమౌంట్ మళ్ళీ FPOకి రిజర్వ్ ఫండ్ కింద వెళ్తుంది. సో ఇట్లా కూలీల కొరతను కొంత అధిగమించగలిగాం మనం. తర్వాత మనకి అన్నిటికంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫార్మర్కి తను పండించిన పంటని మార్కెట్ చేసుకోవడం. ఈ ఛాలెంజ్ తను ఫేస్ చేయాలంటే తనకున్న ఈ కన్స్ట్రెయింట్ని తను ఓవర్కమ్ చేయాలంటే ఇండివిజువల్గా చేయలేడు. అవును, ఇండివిజువల్ ఫార్మర్ దగ్గరికి వచ్చి ఏ బయ్యరో కూడా కొనడానికి ఇష్టపడాడు. కొన్న ఈ మధ్యవర్తులు వచ్చి బేరసారాలు ఆడి మనోడిని ఇబ్బంది పెట్టైనా సరే తక్కువ రేటు కొంటారు. కానీ గ్రూప్గా ఎప్పుడైతే వీళ్ళు ఫామ్ అయ్యారో అప్పటి నుంచి వీళ్ళు ఎలా అమ్మడం స్టార్ట్ చేశారంటే మా దగ్గర ఇన్ని మెట్రిక్ టన్నులు, ఇంత స్కేల్ ఆఫ్ ఇంత వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది, నువ్వెంత కొంటావు, ఎంత ఇస్తావు, ఈ స్టేజ్కి వాయిస్ లేదంటే ఈ కాన్ఫిడెన్స్ రావడం గమనించాం మనం. వాళ్ళ దగ్గర అంతుంది, నువ్వు ఇది మా రేటు, అవును కొంటే తీసుకో, లేదంటే ఇంకో బయర్ దగ్గరికి వెళ్తాం, వాటి తీసుకోవాల్సిందే. అంటే వీళ్ళు డిమాండింగ్ పొజిషన్లో వచ్చారు ఈ సిస్టమ్ వల్ల. ఈ FPOs స్టార్ట్ చేసి ప్రొసీజర్లో మెయిన్ సిద్ధాంతం ఏంటి, నేను చూసిన సిద్ధాంతం కూడా ఏంటంటే ఒక రైతు చేస్తే వ్యవసాయం, 10 మంది రైతులు కలిస్తే అది వ్యాపారం. ప్రతి రైతు వ్యాపారస్తుడి కింద మారాల్సిందే. ఫార్మర్ అన్నవాడు వ్యాపారస్తుడి కింద మారినప్పుడు మధ్యవర్తి ఎక్కడ ఉన్నాడు? ఈ వ్యాపారం చేసి ప్రొసీజర్ని వాళ్ళకి మనం నేర్పి మనం వేరే FPOని మళ్ళీ తయారు చేయడానికి వెళ్ళడం అనేది మన బాధ్యత అనమాట. అలా ఈ రోజు వరకు మనం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఒక 28 FPOస్ని తయారు చేయడం, సుమారు అందులో 16,000 మంది రైతుల వరకు సభ్యులుగా ఉండడం జరిగింది. మనం ఏ ఏరియాలో అయితే FPOని స్టార్ట్ చేస్తున్నామో ఆ ఏరియాలో ఉన్న కండిషన్స్, ఆ ఏరియాలో ఉన్న క్రాపు వెరైటీ, దాన్ని బేస్ చేసుకున్న రైతులందరినీ కలిపి ఒక గ్రూప్ కింద తయారు చేస్తాం. తయారు చేసిన గ్రూప్కి మనకు వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చేలాగా ఈ FPOలో ఉన్న పరిస్థితులను వాళ్ళకి అనుగుణంగా మార్చి ఇన్పుట్ దగ్గర నుంచి అవుట్పుట్ వరకు కంప్లీట్ చైన్ని డెవలప్ చేసాం. అంటే ఇప్పుడు మీరు వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఒకవేళ ఆ పంటకి పురుగు పట్టడాలు కానీ లేకపోతే అవన్నిటికీ కెమికల్స్ లాంటివి అవే యూజ్ చేస్తారా, లేకపోతే? సూర్య ఉన్నదన్నట్టు మనం ఒకటి మాట్లాడుకుందాం సూర్య. ఏంటంటే బ్రహ్మదేవుడు వచ్చి చెప్పిన ఈ రైతుల్లో ఎరువులు వాడకం తగ్గట్లేదు అని కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 92% మంది కౌలు రైతులు.
అతని చేతిలో ఆ భూమి 11 నెలలు మాత్రమే ఉంటుంది. కౌలు అంటే మనం అద్దె కట్టాలి అవును ఓనర్కి, అవును పొలానికి. అవును ఖచ్చితంగా టెనెంట్ ఫార్మర్ వెళ్ళి నేను ఈ టైంలో వెళ్ళి కొంచెం న్యాచురల్ ఫార్మింగ్ సైడ్ ట్రై చేస్తాను, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను అనేటప్పటికి రైతులు చిన్న ఆందోళన ఏంటంటే ఇమీడియట్గా మనం ఎరువులు పురుగు మందులు తగ్గించి పేడ కషాయాలు గోమూత్రాలు కల్చర్స్ వాడినా సాయిల్ మారడానికి 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ ప్రాసెస్లో వాళ్ళు పండించిన పంటకి దిగుబడి తగ్గిపోతుంది. దిగుబడి తగ్గితే టెనెంట్ అయిన ఇతను ఓనర్కి డబ్బులు ఎలా కడతాడు? ఇతను డబ్బులు కడతంతో పాటు ఇతను కుటుంబాన్ని నడవడానికి కావాల్సిన మనీని కూడా సంపాదించుకోవాలి కదా. అందుకోసం టెనెంట్ ఫార్మర్స్ చొరవ చేయలేదు. నేను అది అర్థం చేసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుల్ని సెపరేట్ చేశాను. చాలా తక్కువ మంది మేము చేస్తామని ముందుకు వచ్చారు. ఓకే. కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులు సెపరేషన్ జరిగింది. ఈ కెమికల్ ఫార్మింగ్ చేసే రైతుల్లో కూడా నేను వాళ్ళలో కూడా చేంజ్ తీసుకురావాలి అంటే నేను ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులు అలాగా చేస్తారు. కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులను కూడా కొంత టైం గడిచే కొద్దీ మార్పు తీసుకురావాలి. కాబట్టి నేను వాళ్ళకి ఏం చెప్తా వచ్చానంటే ఫస్ట్ మనం భూమి అనే దానికి పరీక్ష చేయిందాం. ఓకే. భూమి పరీక్షలో మనకి ఏదైతే లోపాలు ఉన్నాయని తెలుస్తుందో భూమికి లోపాలకి తగ్గట్టు శాస్త్రవేత్తల దగ్గర నుంచి సిఫార్సులు వాళ్ళు రికమెండ్ చేసిన డోసేజ్ వరకు మాత్రమే మనం వాడదాం. ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి ఏంటంటే పక్క రైతు 4 బస్తాలు కొడితే వాడికంటే ఒక బత్తా ఎక్స్ట్రా మనం చల్లైనా సరే ప్రొడక్షన్ పెంచుకోవాలనుకుంటారు. అట్లాంటి ఆలోచన ఉన్న రైతుల నుంచి మార్పు స్లోగా తీసుకురావాలనే ఉద్దేశంతో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనే దానికి మేము ముందుకు వచ్చాం. అంటే మంచి పద్ధతుల్లో వ్యవసాయం చేయడం. మంచి పద్ధతులు అంటే ఏంటి? శాస్త్రవేత్తలు లేదంటే దాంట్లో నైపుణ్యం కలిగిన ఎవరైతే ఉంటారో విజ్ఞానవంతులు వాళ్ళ రికమెండేషన్స్తో ఏమేమి మనం చేయొచ్చో ఆ వ్యవసాయాలు చేయించడం. నీకు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు సూర్య, జనరల్గా కొంచెం నీకు ఏదో సిక్ అయినప్పుడో లేదంటే నీ హెల్త్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే నీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు. బేసిక్గా నీకు బ్లడ్ టెస్ట్లో ఏం తెలుస్తాయి? పలానా హెల్త్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్ బాగుందో లేదో, లేదంటే పలానా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా రిపోర్ట్లో తెలుస్తాయి. సేమ్ భూమికి కూడా అదే ఉంటుంది కదా. భూమికి కూడా హెల్తే కదా, అది ఉండాలి కదా. ఆ హెల్త్ కేర్ రిపోర్ట్నే మనం సాయిల్ రిపోర్ట్ అంటున్నాం. ఈ రిపోర్ట్ చూసినప్పుడు మాకు అందులో ఏమేమి లోపాలు ఉన్నాయని తెలిసినాయి. సాయిల్ని స్లోగా మార్చే ప్రయత్నం చేయడం, దానికి రెసిడ్యూ ఫ్రీ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ప్రోడక్ట్ని అంటే అది కూరగాయల్లో అవ్వచ్చు, పళ్ళల్లో అవ్వచ్చు, ధాన్యంలో అవ్వచ్చు. మళ్ళీ మనం తింటే కన్జ్యూమర్ తిన్నప్పుడు లేనిపోని అనారోగ్యాలకు గురవుతూ ఉంటాడు. అలాంటి రెసిడ్యూస్ని తగ్గించడం మా కాన్సెప్ట్. కొంచెంగా తగ్గిస్తూ ఒకటేసారి కాకుండా కొంచెం తగ్గిస్తూ వాళ్ళ దిగుబడిని కూడా కాపాడుకుంటూ నువ్వేదైనా చేయండి మా దిగుబడి పోకుండా మాత్రం చూడండి అని రైతు చెప్తా ఉంటాడు. సో వాళ్ళ మనసును బాధ పెట్టకుండా వాళ్ళకున్న వచ్చి రూపాయిని పాడు చేయకుండా పద్ధతుల్ని కొంచెం మార్పుతూ స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ చేస్తూ వస్తున్నాం. మనం అనుకున్నది ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకి బాడీకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్ వాడాలనుకుంటాం. ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతిలో మెడిసిన్ వాడతాం. ఒకళ్ళేమో అలోపతికి, ఒకళ్ళేమో ఆయుర్వేదానికి, ఒకళ్ళు హోమియోపతికి, ఒకళ్ళు న్యాచురోపతికి వెళ్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం. బట్ జనరల్గా ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం కొంత ఇమీడియట్గా సాల్వ్ అవ్వాలనుకుంటే ఎవరైనా సరే మనం మెడికల్ షాప్కి పరిగెడతాం, అలోపతి మందు తీసుకుంటాం. వేరే దీన్ని మన పంటలకు అడాప్ట్ చేసుకున్నాం అనుకో, రైతులు కూడా ఏం చేస్తారంటే ఇందులో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. పంట పైన పట్టే పురుగుని తాత్కాలికంగా చంపడం కోసం కెమికల్స్ యూజ్ చేయాలి. తాత్కాలికంగా దాని మీద పురుగుని చంపుతున్నారు, దాని మీద వచ్చే ప్రొడక్షన్ తీసుకుంటున్నారు. ప్రొడక్షన్కి ఎక్కువ శాతం పురుగుల మందులు, ఈ ఎరువులు ఇవన్నీ దట్టించి కొడుతున్నారు. దానివల్ల ఏంటంటే దాని మీద పడే ఏదైతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెడిసిన్ ఇది ఉంటుందో, ఇన్సెక్టిసైడ్స్కి సంబంధించిన మందు ఉంటుందో, దాని ఎఫెక్ట్ వాళ్ళు పూర్తిగా అబ్జర్వ్ చేయలేక స్ప్రే చేస్తున్నప్పుడు దానివల్ల హెల్త్ సిక్ అవుతున్నారు, దాని తిన్న కన్జ్యూమర్కి హెల్త్ సిక్ అవుతున్నాడు. సో ప్రొడక్షన్ అయితే టెంపరీగా వస్తుంది, కానీ నిజానికి ఏంటంటే సాయిల్లో వీళ్ళు చేస్తున్న కెమికల్ ఫార్మింగ్ వల్ల రోజుకి ఉన్న కార్బన్ అంటే ఒక ఇమ్యూనిటీ లాంటిది అనమాట బాడీకి. అసలు నీకు ఇమ్యూనిటీ ఉంటే కదా నువ్వు ఏదైనా మందు కొట్టినా లేదంటే ఇంకోటి కొట్టినా తీసుకోవాలి కదా. అది పంట బతకడానికి లేదంటే పంట నిలబడడానికి కావాల్సిన ఇమ్యూనిటీ ఈ కార్బన్ పర్సంటేజ్ పడిపోతుంది ఒక్క పక్క నుంచి. సో మేము చూసిన సాయిల్ రిపోర్ట్లో కూడా కార్బన్ పర్సంటేజ్ 0.2, 0.3కి వచ్చేసింది. ఎంత ఉండాలి అది? 0.5 కంటే కొంచెం అదే ఇంకా ఎక్కువ ఉండాలి. ఓకే. ఈ 0.5 కంటే తక్కువ ఉంటే ఈల్డ్ తగ్గిపోతుంది. సో 0.5 కంటే 0.5 to 0.75 ఉంటే మీడియం.
సరే పండుతుంది పంట 0.75% కంటే ఎక్కువ ఉంటే ఇందులో ఏ పంట అయినా పండి అంత శక్తి భూమికి ఉందని అర్థం. అంటే ఈ కెమికల్ దాని వల్ల తగ్గిపోతుంది అంతే, రోజు ఉన్నా కానీ తగ్గిపోతుంది. అధిక మోతాదులో రైతులు కెమికల్స్ వాడుతున్నారు ఎందుకంటే ఈల్డ్ కోసం. కెమికల్స్ చల్లడం కన్స్యూమర్ కూడా ఇది హెల్త్ కి మంచిది కాదు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. రీసెంట్ గా ఇట్లా సూపర్ మార్కెట్కి వెళ్ళిన, దాని పేర్లు అవన్నీ ఎందుకు మనకి, అక్కడికి వెళ్ళి క్యారెట్ పక్కన ఉన్న బీట్రూట్ అవన్నీ తీసుకున్నాను. రూమ్కి వచ్చి దాని టేస్ట్ చూస్తే అసలు క్యారెట్ టేస్టే వస్తలేదు, అది బీట్రూట్ టేస్టే నాకు అసలు తెలియట్లేదు. అది మొత్తం అంటే అది ఏంటి, అది ఒక జస్ట్ ఒక పదార్థం అంతే. ఎప్పుడైతే సూర్య మనకి పంట పండిన తర్వాత, పంటను కోసిన తర్వాత ఇమీడియట్గా మార్కెట్కి తీసుకెళ్ళి మనం కొంటే ఒక టేస్ట్ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఫ్రోజన్లో పెట్టావో, దాని కూలింగ్ ఛాంబర్లో పెట్టావో, దానికి ఉన్న టేస్ట్ని మిస్ అవుతున్నావు. ప్రోడక్ట్కి ఉన్న లైఫ్ సైకిల్ ఉంటుంది చూసావా, ఆ లైఫ్ని కూడా మిస్ అవుతుంది అది. దానికి నేను ఉదాహరణ ఏం చెప్తానంటే, ఇప్పుడు మనకి ఎప్పుడన్నా నువ్వు విన్నావా చిలక కొట్టిన జాంకాయ చాలా తీయగా ఉంటుందని? అవును అవును అంటారు కదా. నాకు తెలిసిన మీనింగ్ ఏంటంటే, తీయగా ఉన్న జాంకాయనే వెళ్ళి చిలక కొట్టింది. అవును, అంటే అది టేస్ట్ ఉంటుందని తెలిసి దాన్ని కొట్టింది కాబట్టి అది టేస్ట్ ఉంది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, మన కళ్ళతో మనం ఏం చేస్తామంటే, వంకాయ నిగనగలాడుతుందా, బెండకాయ చాలా అందంగా ఉందా, పొట్లకాయ సైజ్ ఎట్లా ఉంది, దోసకాయ మచ్చలు లేకుండా బాగుందా, ఇలా ఆలోచిస్తున్నాం తప్ప ఇంకో కోణంలో ఆలోచిస్తే నిజంగా ఆర్గానిక్గా ప్రకృతి సిద్ధంగా పెరిగిన ఏ కూరగాయకైనా సరే పురుగు ఉంటుంది, మచ్చ ఉంటుంది. ఎందుకంటే పురుగు కూడా తినడానికి ఇష్టపడలేని పంట నువ్వు తింటున్నావు. అలానే అవును, లాజికల్ గా అదే కదా, పురుగు కూడా ఇష్టపడట్లేదు పంటనే. అలాంటి పంటనే, అలాంటి ప్రోడక్ట్ నువ్వు తింటున్నావు. కన్జ్యూమర్ ఎలా హెల్తీగా ఉంటాడు, మనం ఎలా హెల్తీగా ఉంటాం? కరెక్టే. సో అందుకే ఏంటంటే మనకి ఎట్లాంటి రైస్ కావాలి సూర్య? నిగనిగలాడిపోతా అందంగా ఉండాలి రైస్, సన్నగా ఉండాలి, లేయర్స్ అని ఉండాలి, వైట్గా ఉండాలి రైస్. మరి నిజంగా వైట్గా ఉన్న రైస్ హెల్తీయా అంటే, ఈరోజు డాక్టర్లు కానీ హెల్త్ డైటీషియన్స్ కానీ మనకు చెప్పేది ఏంటంటే, అసలు రైసే మానేయమంటున్నారు. రైస్ నిజంగా మంచిదైతే మానకూడదు కదా, మంది మానేస్తున్నాం. ఎందుకంటే దాని లేయర్స్ తీసేస్తున్నారు. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పంటలో అయినా ఇంకో చోట అయినా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆరోగ్యం బాగుండాలి, నాతో పాటు సమాజాన్ని కూడా అనుకుంటారో వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటే, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమన్న రైతులకి చెప్పాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతుల దగ్గర నుంచి మంచి రేటుకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కునే పరిస్థితులు మీకు కలగాలి. రైతు పండించిన దానికి కాస్ట్ ఎందుకు పెంచకూడదు? సూపర్ మార్కెట్కి వెళ్ళావు, ఏ రోజున బేరం ఆడేవా? లేదు. బిగ్ బజార్కి వెళ్ళావు, ఏ రోజున బేరం ఆడేవా? షాపింగ్ మాల్కి వెళ్ళావు, మెడికల్ షాప్కి వెళ్ళావు, ఏ రోజైనా ₹1 తగ్గించుకున్నావు మెడిసిన్ని? రైతు దగ్గర ఎందుకు అడుగుతున్నావు? కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆ రేట్ వచ్చేలా చేస్తుంది కదా. నేను అదొక్కటే సొల్యూషన్ అంటున్నాను. భవిష్యత్తులో రైతులందరూ ఒక కమ్యూనిటీ కింద తయారయ్యి ఆ గ్రూప్స్ ని ముందుకు తీసుకెళ్ళడం మాత్రమే వాడుకున్న మార్గం. ఆ మార్గాన్ని ఎంత బాగా డ్రైవ్ చేసి తీసుకెళ్ళగలం దాని మీదే నేను మా టీం వర్క్ చేస్తున్నాం. సో జనరల్గా మన దగ్గర ఏముండదంటే, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుదాం అనుకుంటాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుదాం అనుకుంటాడు. కానీ ఫార్మర్ కొడుకు ఫార్మర్ కాకుండా ఇంకేదేదో చేద్దాం అనుకుంటున్నారు ఈ మధ్య. ఎక్కువగా జనరల్గా చూసుకుంటే ఎవరు వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ వాళ్ళు జనరేషన్స్ చేయట్లేదు ఫార్మింగ్ ఏది కూడా. దాని గురించి మీరేమంటారు? డాక్టర్ లేదంటే లాయర్ లేదంటే ఇంజనీర్ బయటికి వెళ్తే వాళ్ళకి ఇంత ఆదాయం వస్తుందని తెలుస్తుంది. నేను జాబ్ చేస్తే నా నెల జీతంతో తెలుస్తుంది. కానీ అగ్రికల్చర్లో నేను ఉంటే కాంపిటేటివ్గా అక్కడ వచ్చే జీతము, లేదంటే అక్కడ కాకుండా నా ఊర్లో బతకడానికి నాకు వచ్చే జీతం ఉండదనే ఒక భయం, ఒక ఆలోచన రైతు పిల్లల్లో సహజంగా ఉంటుంది. ఎందుకంటే నిజం కూడా అది. కానీ నేను గమనించిన విషయాల్లో ఈ రోజుల్లో అయితే రూరల్లో ఉండి ఉద్యోగం చేసుకోవడానికి, అగ్రికల్చర్నే ఒక వ్యాపారం కింద మార్చుకోవడానికి, అగ్రికల్చర్ ద్వారా కూడా ఇండస్ట్రీస్ పెట్టి ఎంటర్‌ప్రెన్యూర్ కింద ఎదగడానికి చాలా స్కోప్ ఉంది ఇప్పుడు. ఎలా? ఉదాహరణకి మేమే చెప్తాం. ఇప్పుడు బనానాని ఎప్పుడైతే మేము బనానా ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి వాళ్ళకి మార్కెట్ తీసుకొస్తున్నామో, మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే బనానాతో గెల తెగి బయటికి వెళ్ళి హార్వెస్టింగ్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళిపోయిందో, మిగిలిన బాడీ అంటే స్టెమ్ ఉంటుంది చూసావా, ఆ స్టెమ్ అసలు రైతుకి ఈరోజు పనికిరాదు, యూజ్లెస్ అది. అలాంటి స్టెమ్తో మనం నార తీసి ఆ నార ద్వారా కూడా ఫర్దర్గా కొన్ని హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ యూనిట్స్ తయారు చేయడం, పర్సులు తయారు చేయడం, బ్యాగ్స్ తయారు చేయడం, నాప్కిన్లు తయారు చేయడం, కర్టెన్స్ తయారు చేయడం, ఇన్ని రకాల ప్రోడక్ట్స్ మనం తయారు చేయించవచ్చు నారతో. అదొక ఇండస్ట్రీ అది. దానికంటే యార్న్ మేకింగ్ ఉంది,
నార ద్వారా యార్న్ మేకింగ్ చేస్తున్నారు ఈరోజు కోట్ల ప్రాజెక్ట్ అది. కానీ సరిగ్గా ఆలోచించి ఒక పర్సన్కి లేదంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుదాం అనుకున్న ఒక యూత్కి అదొక బిజినెస్ అది. కానీ దాని మీద కొంత ఫోకస్ చేయాలి, కొంత వర్క్ చేయాలి. ఈ రోజు మనం అన్ని చేసేయగలమని కాదు కదా. లేదు, రీసెంట్గా నేను చూసాను ఆన్లైన్లో ఎవరో సమ్ స్టార్ట్అప్ కంపెనీ బనానా వేస్ట్ నుంచే మీరు చెప్పినట్టుగానే పర్సులు తయారు చేస్తున్నారు వాళ్ళు. అంటే దానివల్ల నేను ఆ వీడియోలో చూసాను, ఏముందంటే లెదర్ తోటి పర్స్ తయారు చేస్తే ఒక మనిషి 30 సంవత్సరాలు వాడే వాటర్ని దానికి వాష్ చేయడానికి యూజ్ చేస్తారంట. కానీ అదే ఈ బనానా వేస్ట్ నుంచి చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది, ఇంత సేవ్ అవుతుందని. అవును, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల. ఎన్వైర్న్మెంట్ సేవ్ అవుతుంది, ఇది ప్రాఫిట్స్ అవుతున్నాయి. అందుకే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. టెక్నాలజీ సైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెకనైజేషన్ మొత్తం అంతా ఇప్పుడు అగ్రికల్చర్ మెకనైజేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ టైంలో మెకనైజేషన్ని తీసుకురావాల్సింది యూతే. మీరన్నది కరెక్టే. అంటే కరెక్ట్ అవగాహన లేకపోవడం వల్ల, ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియకపోవడం వల్ల అందరూ దీన్ని చిన్న చూపు చూడడం పట్టించుకోవట్లేరు, అసలు దీని ఒక ఆదాయ వనరులా చూడలేకపోతున్నారు. బట్ నేనైతే యూత్కి నా వైపు నుంచి చేసే చిన్న రిక్వెస్ట్ లేదంటే వాళ్ళకి చేసే అప్పీల్ ఏంటంటే, కొంత టైం మీరు ఏదైతే మనకి పనికిరాదు రైతుకి అనుకున్న ప్రొడక్ట్స్ ఉంటున్నాయో, మనం ధాన్యం కోసం తర్వాత మిగిలిపోయిన గడ్డి, ఈరోజు గడ్డికి ఫుల్ డిమాండ్ ఉంది. డైరీ ఫార్మింగ్కి వెళ్తుంది గడ్డి. అదే ప్లేస్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి గడ్డిని యూజ్ చేస్తున్నారు, పచ్చగడ్డిని. అలాగే ధాన్యాన్ని ధాన్యం కింద కాకుండా కొంత ప్రాసెస్ కింద మార్చి బియ్యం నూక, దాని నుంచి వచ్చే హస్క్, బ్రాను, ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈరోజు మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులే. దాన్ని ఇండస్ట్రీస్ కింద మలుచుకోవచ్చు. ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మేము బనానాతో చిప్స్ మేకింగ్ చేస్తున్నాం, పౌడర్ మేకింగ్ కోసం ట్రై చేస్తున్నాం, యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని రకాల కావాల్సిన సదుపాయాలని క్రియేట్ చేస్తాం. ఇవన్నీ యూనిట్సే కదా. లేదంటే మొక్కజొన్న, ఈ రోజు పండుతున్న మొక్కజొన్న యానిమల్ ఫీడ్కి కానీ పౌల్ట్రీ ఫీడ్కి కానీ వెళ్తుంది. దాని తర్వాత మిగిలిపోయిన దానికి సంబంధించిన వేస్ట్ కూడా ఈరోజు సైలేజ్కి వెళ్తుంది. దాని నుంచి కొంత గ్యాస్ ప్రొడక్షన్లో ఉపయోగిస్తున్నారు. మీరు చెప్తుందంతా వింటుంటే ఈ ఫార్మర్ ప్రొడ్యూస్డ్ ఆర్గనైజేషన్ కానీ దీని తర్వాత అంటే ప్లాంట్ వేస్ట్ నుంచి వచ్చే దాంతో కూడా మనం ఇన్ని చేయొచ్చు అని చూసుకుంటే వీటన్నిటిని కరెక్ట్గా వెళ్తే, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఆర్గనైజేషన్, అది ఇంకా ఇంకా డెవలప్ అవుతాయి, ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తే అగ్రికల్చర్ అనేది బిగ్గెస్ట్ థింగ్ అసలు. అది కనబడుతుంది, మీరు మాట్లాడుతుంటే అది తెలుస్తుంది నాకు ఈజీగా. అంతేకాకుండా ఈ మధ్య యుఎస్ నుంచి అక్కడ నుంచి వచ్చేసి చాలా మంది ఫార్మింగ్ కూడా చేసుకుంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఎన్ఆర్ఐలు లేదంటే యుఎస్ నుంచి, నేను కూడా పేపర్లో చూస్తూ ఉంటాను, అమెరికా నుంచి సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పొలం బాట పట్టిన యువకుడు అంటారు. నేనేమంటున్నానంటే, మీ దగ్గర టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, రైతు ఆల్రెడీ ఫార్మింగ్ చేస్తున్నాడు, ఇంకా బెటర్గా చేయడానికి కూడా రైతు రెడీ అవుతాడు. రైతు కంటే పెద్ద శాస్త్రవేత్త ఎవరున్నారు? కొన్ని సంవత్సరాల నుంచి ఫార్మింగ్ లో ఉన్న రైతు కంటే శాస్త్రవేత్త లేనప్పుడు మనం కొత్తగా వచ్చి ఫార్మింగ్ చేయడం కాదు, ఫార్మింగ్ చేసే రైతుకున్న ఛాలెంజెస్ మనం సాల్వ్ చేద్దాం, దాని చుట్టూ వాళ్ళకి అవసరమైన నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేద్దాం. పెట్టుబడులను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ కింద మనం ఫార్మర్స్కి కావాల్సిన సపోర్ట్స్ చేద్దాం. సో ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్టివిటీస్ కోసం నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్ఆర్ఎస్ ఎవరైనా సరే ఇండియా వచ్చి ఈరోజు పెట్టుబడులు పెట్టాలి అంటే ఐటీ మీదో, రియల్ ఎస్టేట్ మీదో, లేదంటే ప్రాపర్టీస్ మీదో మీరు ఎలా అయితే ఆలోచన చేస్తున్నారు పెట్టుబడి పెట్టాలని, వ్యవసాయం మీద కూడా మీరు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. బట్ ఏంటంటే, దేని మీద పెట్టాలన్నా సరే ముందు ఒక ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. కాబట్టి రైతు మీద మనం డబ్బులు పెడితే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏదైనా ఫ్లడ్ వచ్చినా లేదంటే ఇబ్బంది వచ్చినా రైతు మళ్ళీ మనకు తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడతాడేమో అని ఒక ఆలోచనతో ఎన్ఆర్ఐ లాగడం మాత్రం జరుగుతుంది. దానికి మీరు ఎఫ్యూఓస్ మీద పెట్టుబడి పెట్టండి, అంతే కదా. ఎఫ్యూఓ కంపెనీ కదా, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద మీరు పెట్టుబడి పెట్టండి. ఆ కంపెనీ ఎర్న్ చేసి దాంట్లో మీకు ఏదైనా షేర్ కావాలంటే మీరు కూడా దాన్ని ఆప్ట్ చేయండి. వ్యవసాయం చేయడానికి రండి, కానీ మీరు వ్యవసాయం చేయడంతో పాటు వ్యవసాయం చుట్టూ పడే ఇబ్బందులు పడే రైతులందరికీ కూడా మీ నాలెడ్జ్ని ఉపయోగించుకుని ఆ ఛాలెంజెస్ సాల్వ్ చేసేంత పరిస్థితులు మీరు కూడా ఇవ్వాలి. ఇప్పుడైతే చాలామంది ఫార్మర్స్కి ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ఆర్ఐస్ కానీ అబ్రాడ్లో ఉన్న మన తెలుగు పీపుల్ కానీ ముందుకు రావడం కూడా చాలా గొప్ప విషయం. ఈ మధ్య నేను గమనిస్తున్నాను కూడా అది. సో ఫైనల్లీ ఈరోజు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఫార్మింగ్లో కూడా ఇంత చేయొచ్చు, ఇలా సిస్టమేటిక్గా తీసుకెళ్ళి ఇంత డెవలప్మెంట్ చేసి ఇంత బిజినెస్ చేయొచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది లైట్గా ఈ ఫార్మింగ్ దానిపైన. నేను అప్పుడు మిస్ అయ్యాను, మీతోటి ఇవన్నీ చూడలేకపోయాను. కానీ ఇప్పుడు చేస్తున్నారు కదా ఊర్లో ఇవన్నీ కూడా, ఖచ్చితంగా వస్తాను, అక్కడికి వచ్చి అన్నీ చూస్తాను.
మీతో పాటు కొన్ని రోజులు టైం స్పెండ్ చేస్తాను. చూపెట్టండి ఏమేం చేస్తున్నా అన్నీ కూడా. తప్పకుండా సూర్య, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. మేము చేసి ప్రాక్టీస్ అన్ని కూడా నువ్వు చూడొచ్చు. చూసి ఈ విషయాలను కూడా చాలా మందికి నీ ద్వారా, నీ ఛానల్ ద్వారా కూడా నువ్వు చెప్పాలి. సెకండ్ ఏంటంటే నీ గురించి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఇలా కలుసుకున్నాం కాబట్టి, స్టూడెంట్గా ఉన్న రోజుల్లో కూడా నువ్వు ఇదే యాక్టివ్నెస్ మెయింటైన్ చేసావు. అప్పుడేదో బుడ్డి కెమెరా పట్టుకుని నా ముందు తిరిగేవాడు. నేను అనుకునేవాడు అసలు ఇతను ఏమవుతాడో ఏంటో అని. బట్ ఈ రోజు చూస్తే నిజం చెప్పాలంటే మంచి పొజిషన్లో ఉన్నావు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నావు, క్రియేటర్గా కూడా రాణిస్తున్నావు. నేను నీ ఛానల్ ద్వారా కూడా నేను నీకు చెప్పాలనుకుందే ఒక చిన్న సలహా ఏంటంటే, ఇలాంటి మంచి మంచి విషయాల గురించి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఏ అవకాశం ఉందో అవకాశాన్ని మాత్రం తప్పకుండా. యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్, ఈ ఛానల్ ఉద్దేశమే అది. మంచి నాలెడ్జ్ని షేర్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్. అండ్ థ్యాంక్ యూ సూర్య.